నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్గా అదే లైక్ నేను కూడా సారీ ఏంటండి. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేనేంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేం మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు. యా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. యా అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో 1 సెకండ్. సో యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్గా ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలామంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నాను. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన, అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.